ఇప్పుడు చూడండి ఈరోజు ఇది 6th one. Given a less than or equal to cos theta plus 3√2 into sin theta plus pi by 4 less than or plus 6 less than or equal to b. ఇక్కడ మనం ఏం చేద్దాం అంటే లెట్ f of x అని తీసుకుందాం. ఇది b అమ్మ, ఇది 6 కాదు b. లెట్ f of x ఈక్వల్ టు వాడి ఇచ్చిన ఫంక్షన్ తీసుకుందాం. cos theta plus 3√2 into sin theta plus pi by 4 plus 6. దీన్ని సింప్లిఫై చేస్తే మనం cos theta plus 3√2 into ఇంతకు ముందు చేసాం sin theta cos pi by 4 plus cos theta sin pi by 4 plus 6. అంటే ఇప్పుడు దీన్ని మనం ఎలా రాయొచ్చు అంటే cos theta plus 3√2 into 1/√2 into sin theta plus 1/√2 into cos theta. 3√2 తో మల్టిప్లై చేస్తే మనకి cos theta plus ఈ రూట్ క్యాన్సిల్ అయిపోతే 3 sin theta రాసిచ్చండి. 3 sin theta yes sir. 3 cos theta plus 6 cos theta 3 sin theta plus 4 cos theta plus 6 అని వస్తుంది. yes sir. Comparing with a cos theta plus b sin theta plus c. సార్ మరి ఇక్కడ b గ్రేటర్ దాన్ 6 గ్రేటర్ దాన్ b అని వచ్చింది సార్. 6 less than b. yes sir. ఇక్కడ a గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు cos theta అంటే ఏంటి సార్? a కి b కి మధ్యలో ఉంటుందంట ఈ వాల్యూ. ఓకే సార్ ఓకే సార్. అంటే ఇక్కడ a కి b కి మధ్యలో ఉంటుంది, లేదా a కి సమానం అవచ్చు b కి సమానం అవచ్చు. ఓకే సార్. అంటే అప్పుడు yes sir. మాక్సిమం వాల్యూ అయితే ఎంత అవ్వాలి? అయితే b అయినా అవ్వాలి. b కన్నా తక్కువ ఉంటుందంటే ఇక్కడ b కి సమానం అవచ్చు, లేదా b కన్నా తక్కువ ఉంటుందంటే మాక్సిమం వాల్యూ కదా అవ్వాలి b. yes sir. అలాగే a కి సమానం అవచ్చు, లేదా a కన్నా ఎక్కువ ఉంటుందంటే మినిమం వాల్యూ కదా. yes sir. కాబట్టి కంపేరింగ్ విత్ ఏ మధ్యలో ఉన్న వాల్యూస్ ఇది, వాటికి మధ్యలో ఉన్న వాల్యూస్ ఇది. మరి అంతేగా, మరి అంతే కదా. ఇప్పుడు ఇవాడు ఎలా ఇచ్చాడు, ఇప్పుడు ఈ వాల్యూ యొక్క మాక్సిమం వాల్యూ ఎంత అవుతుంది? బిఏగా. అవును సార్. yes sir. అలాగే ఈ వాల్యూ యొక్క మినిమం వాల్యూ ఏ సార్. అందుకని ఆ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం అన్నమాట. yes sir. ద మినిమం వాల్యూ ఈజ్ a ఈక్వల్ టు ఏమో వస్తుంది ఫార్ములా, c మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వేర్. మరి ఈ ఏ వేరు ఆ ఏ వేరు చూసుకోండి మరి జాగ్రత్తగా. అర్థమైందా? yes sir. లేకపోతే ఏమైనా లెటరింగ్ మారుద్దామా? పర్వాలేదా? అక్కలే సార్ రాస్తాం. ఏ స్క్వేర్ అంటే we get a equal to 3, b equal to 4, c equal to 6. a square plus b square అంటే 3 square plus 4 3 square plus 4 square. that equal to 6 minus square root of 25 అంటే 6 minus 5 equal to 1 వస్తుంది. అలాగే మాక్సిమం వాల్యూ అయిపోయింది. ద మాక్సిమం వాల్యూ ఈజ్ b equal to square root of c minus c plus square root of a square plus b square కదా. yes sir. 6 plus square root of a square plus b square అంటే 25 వేసేస్తాను. ఇంకా రాసాం కదా ఆల్రెడీ. 6 plus 5. yes sir. అంతే. yes sir. సార్ కంపేరింగ్ విత్ ఏ కాస్ థీటా ఎందుకు చేస్తారంటే క్వశ్చన్ లో ఏ కాస్ థీటా ప్లస్ బి సైన్ థీటా ప్లస్ సి అలా ఇచ్చారు కాబట్టి వచ్చేసారు కదా సార్. అంతే కదా మరి. మరి ఫైనల్ వాల్యూలో 3 sin theta plus 4 cos theta plus 6 వచ్చింది కదా సార్. తీసుకున్నప్పుడు f(x) ఈక్వల్ అయితే దాన్ని మనం పీరియడ్ అంటాం. అవునా? yes sir. అయితే ఇప్పుడు మనం జనరల్ గా cos x పీరియడ్ ఎంత? 2π సార్. 2π సార్. ఎందుకు 2π అన్నాం అంటే f of 2π plus x అని తీసుకుంటే మనకి f of x వస్తుంది కాబట్టి.
అదే మనం ఎఫ్ ఆఫ్ పై ప్లస్ ఎక్స్ అని తీసుకుంటే మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వస్తుంది కాబట్టి అది పీరియడ్ కాదు అన్నాం, అవునా? ఎస్ సార్. అయితే ఇక్కడ ఆ బాధ లేదు కదా ఇక్కడ, ఎందుకంటే ఇప్పుడు సొల్యూషన్ లో లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు కాస్ పవర్ 4x అన్నాను నేను. దీని నుండి సార్ ఇప్పుడు పీరియడ్ 2π బై మోడ్ ఏ కదా సార్? ఏంటి cos x కి పీరియడ్ 2π బై మోడ్ ఏ 2π నా సార్? cos ax plus b అయితే cos ax అయితే అర్థమైంది సార్, అర్థమైంది సార్. చూడండి, Yes, sir. ఇప్పుడు కాస్ పవర్ 4x ఉంది. నేను ఏం చేస్తానంటే ఇక్కడ కాస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ పై అని రాస్తాను నేను. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ పై అని రాస్తే నేను ఎక్స్ ప్లస్ పై అన్న పై ప్లస్ ఎక్స్ అన్న ఒకటే కాబట్టి కాస్ పవర్ పై ప్లస్ ఎక్స్ అని రాసుకోవచ్చా? ఎస్ సార్. ఎస్ సార్. దీని అర్థం ఏంటి? కాస్ పవర్ 4x అంటే కాస్ ఎక్స్ హోల్ పవర్ 4 అనేగా. అవును సార్. ఎస్ సార్. ఎస్ సార్. ఇక్కడ చూడండి, ఇది ఏమైనా వస్తుంది? కాస్ పై ప్లస్ ఎక్స్ అంటే మైనస్ కాస్ ఎక్స్ అనే. ఎస్ సార్. మైనస్ కాస్ ఎక్స్ హోల్ పవర్ 4 అంటే కాస్ పవర్ 4x ఏగా. అవును సార్. ఎస్ సార్, అర్థమైంది సార్. ఈవెన్ కాబట్టి పవర్ పాజిటివ్ అయిపోయింది. దట్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని వచ్చేసిందా? ఎస్ సార్. అంటే నేను ఏం తీసుకుని బయలుదేరాను? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ పై అని తీసుకుంటే పీరియడ్ ఎంత అవుతుంది? పై సార్. కాబట్టి సార్ మరి కాస్ పీరియడ్ 2π కదా సార్? నేను అదే చెప్తున్నాను, ఇక్కడ కాస్ పవర్ 4x ఉంది, కాస్ ఎక్స్ కాదు ఉంటా. ఓకే సార్, ఓకే సార్. ద పీరియడ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు పై. అర్థమైందమ్మా? ఎస్ సార్, అర్థమైంది సార్. ఎస్ సార్. అంటే ద పీరియడ్ ఆఫ్ కాస్ పవర్ 4x ఈజ్ పై, లేదా ఈక్వల్ టు పై అని కూడా రాసుకోవచ్చు. తర్వాత క్వశ్చన్ చూడండి, రెండోది. ఇది కూడా 2 sin πx/4 ప్లస్ 3 cos πx/3 సార్. బాబు మరి ఇక్కడ చూడగానే మీకు సైన్ ఏఎక్స్ ఫామ్ లో లేదు ఇది. ఎస్ సార్. ఉంది సార్. ఇది కాస్ ఏఎక్స్ ఫామ్ లో లేదు. మనకు జనరల్ గా సైన్ ఎక్స్ కి పీరియడ్ ఏమవుతుంది? 2π అవుతుంది. సైన్ ఏఎక్స్ కి 2π మాడి అవుతుంది, అవునా? 2π మాడి సార్. అలాగే కాస్ ఏఎక్స్ కూడా 2π మాడి అవుతుంది కదా. ఇక్కడ ఏ ప్లేస్ ఎంత రాయాలి సార్? 2π మాడి. 2π మాడి కాదు, ఏ ప్లేస్ లో ఎంత రాయాలంటే 2π మాడి. ఏ ప్లేస్ లో π/4 సార్. π/4. ఇక్కడ ఏ ప్లేస్ ఎంత రాయాలి? π/3 సార్. π/3 రాయాలి. ఏమండి చూడండి, అంటే ఎక్స్ పక్క ఒకటి అర్థమైంది. ద పీరియడ్ ఆఫ్ sin πx/4 ఈక్వల్ టు 2π బై మాడ్ ఏ అంటే మాడ్ π/4. అర్థమైందా లేదా మీకు? ఎస్ సార్, అర్థమైంది సార్. సార్ 2 sin πx/4 ప్లస్ సార్. ఈ పై క్యాన్సిల్ అయిపోతే 4 పైకి వెళ్ళిపోతే 8 అవుతుందండి. 8 సార్. ఎస్ సార్. అర్థమైందండి? ఎస్ సార్, అర్థమైంది సార్. నెక్స్ట్ ద పీరియడ్ ఆఫ్ 8 పీరియడ్ సార్. ఇప్పుడు కాదు, విను. కాస్ πx/3 ఇదేమొస్తుంది? 2π బై mod 3 సార్. mod π/3 సార్. పై క్యాన్సిల్ సార్ 6 సార్. అంటే 2π ఇది మాడ్ లో ఉన్నప్పుడు క్యాన్సిల్ చేయకూడదు. నేను ఏదో చేస్తాను కానీ ఇది అలా చేయకూడదు. దట్ ఈక్వల్ టు మీరు పని చేయండి, దీని తర్వాత స్టెప్ లో ఈక్వల్ టు కింద ఈక్వల్ టు ఏం రాస్తారంటే 2π బై π/4 అని రాసుకుని అప్పుడు పై క్యాన్సిల్ చేసి అప్పుడు ఈక్వల్ టు 8 అని రాసుకోండి. అదే రాస్తాను. 2π బై π/3 అని రాసి పై క్యాన్సిల్ చేసి 3 పైకి వెళ్ళిపోతే 6 వస్తుంది. మీకు ఒక చిన్న విషయం చెప్పాను. ఏదైనా ఒక ఫంక్షన్ మీకు ఒక పాయింట్ కింద చెప్పాను, నోట్ పాయింట్ కింద. ఒక f1 అనే ఫంక్షన్ యొక్క పీరియడ్ p1 అయ్యి ఉండి g అనే ఫంక్షన్ యొక్క పీరియడ్ p2 అయినప్పుడు a ఇంటూ f కి మన పీరియడ్ కావాలంటే LCM ఆఫ్ p1, p2 అని చెప్పి చెప్పుకున్నాం, గుర్తుందా? కాబట్టి దీని యొక్క పీరియడ్ కావాలంటే ఈ రెండింటి యొక్క LCM ఫైండ్ అవుట్ చేయాలి. ఈ రెండు LCM ఏమవుతుంది? 2 సార్.
8 sir. 8 కి ఇది 6 కి చేయాలి సార్ ఎల్సిఎం. 8 ఎల్సిఎం ఈ రెండు నెంబర్లను డివైడ్ పెద్ద నెంబర్ ఏంటి? 8 సార్. చిన్న అతి చిన్న నెంబర్, పెద్ద నెంబర్ కాదు, 48 అతి చిన్న నెంబర్ 24 సార్. 24 అవునా? 24 సార్. ఎస్ సార్. ఎస్ సార్. yes కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే therefore the period of f of x equal to LCM of 8, 6 that equal to 24. అర్థమైందమ్మా? ఎస్ ఎస్ సార్. సార్. అంటే నెక్స్ట్ థర్డ్ బిట్ ఏమంటున్నాడు వాడు? sin square x plus 2 cos square x సార్. 2 cos square x సార్. f of x equal to sin square x plus 2 cos square x. ఇది కూడా ఇందాక cos power 4x చేసాం చూసారా? అలా చేస్తే Yes, sir. సరిపోతుంది. ఏమండి? ఎస్ సార్. అంటే ఇప్పుడు నౌ f of x plus పై అని తీసుకున్నాం అనుకోండి, అప్పుడు నాకు ఏమని వస్తుంది? దీన్ని మనం x plus sin పై అన్న square పై x plus పై కాబట్టి sin square పై plus x Phi రాస్తాం. 5 plus x plus 2 cos 2 square cos 5 plus square 5 plus x. అంటే మీకు దీన్ని బట్టి ఏమర్థం అవ్వాలి? పవర్ లో ఎప్పుడైనా ఈవెన్ మెంబర్ ఉంది అంటే పై అయిపోతుంది మాట పీరియడ్, Pi. సైన్ కి కాస్ ఎస్ సార్. yes sir. ఏమొస్తుందంటే sin పై పై ప్లస్ Plus ఎక్స్ హోల్ స్క్వేర్ plus 2 cos 2 into cos పై ప్లస్ ఎక్స్ హోల్ స్క్వేర్ yes sir. దట్ ఈక్వల్ sin పై ప్లస్ ఎక్స్ అంటే minus sin sin minus sin x 2 into plus minus into cos minus whole cos x minus cos x whole square. అంటే sin square sin x x plus whole square 2 cos square x plus cos x. yes అంటే sir. f of x అని వచ్చిందండి. yes sir. Yes sir. f of x plus pi equal to f of x అయింది కాబట్టి therefore the period of f of x is pi of pi sir. pi. ఏమా? Yes sir. ఫోర్త్ క్వశ్చన్ చూడండి. f of x equal to అని కూడా రాసుకోవచ్చు, దట్ ఈజీ తీసుకోవచ్చు. ఫోర్త్ క్వశ్చన్ ఏమంటాడు వాడు? 2 sin pi by x 4 plus into pi by cos 4 x plus x into cos x. cos x sir. ఇంటూ కాస్ ఎక్స్ అన్నాడు. ఇప్పుడు Yes, చూడండి sir. ఒకసారి, ఇది మళ్ళీ ఇంత ముందు చేస్తున్నట్టు మనం ఫార్ములా అప్లై చేయక్కర్లేదు. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి, అక్కడ ఏమైనా మనం వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమైనా వస్తుందా? పై ప్లస్ పై బై 4 చేసాం అనుకోండి, ఇక్కడ ఎక్స్ ప్లస్ పై రాసాం అనుకోండి, ఇక్కడ మనకి ఏమైనా వస్తుందంటే పై ప్లస్ ఎక్స్ అని రాస్తే మనకి ఏమైనా వస్తుంది? ఇక్కడ పై ప్లస్ ఎక్స్ ప్లస్ 4 అని వస్తుందా? ఏమా? సార్ ఒకసారి మళ్ళీ చెప్పండి సార్. చెప్పండి సార్. అక్కడ పై ప్లస్ ఎక్స్ ప్లస్ 4 అని వస్తుందా? pi plus x plus ఆల్రెడీ x పై వాల్యూ 5 by 4 అలా కాదమ్మా, ఇప్పుడు ನಾವು f of x plus పై అని తీసుకున్నాను అనుకోండి, అప్పుడు నాకు ఇది ఏమని వస్తుంది? 2 into sin sin pi by 4 plus x plus పై అని వస్తుందా? వస్తుంది సార్. cos cos plus పై అని వస్తుందా? x plus pi. ఇప్పుడు దీన్ని ఎలా రాస్తానంటే నేను Yes, 2 sir. into 2 sin pi plus pi by 4 plus x అని రాస్తాను బాబు. yes sir. Yes sir. అలాగే cos pi cos plus x. pi plus x. cos 5 plus 6 ఇప్పుడు ఇక్కడ చూడండి ఒకసారి, సైన్ 180 ప్లస్ అంటే థర్డ్ క్వాడ్రంట్ కాబట్టి నెగిటివ్ వస్తుంది, అవునా? minus minus 2 minus minus 2 sin minus sin pi by 4 plus x ఇది కూడా మైనస్ minus cos cos x sir. x ఈ రెండు మల్టిప్లై చేస్తే 2 sin pi by 4 plus x plus ఇంటూ cos x అవుతుంది. yes sir is equal to yes sir. yes sir. రాసుకోవచ్చు కదా. yes sir. yes sir. కాబట్టి ఇప్పుడు ఏం చెప్పొచ్చు? therefore the period of f of x period equal of to x equals to pi sir. pi. ఏమండి? అంతే. Yes, sir. ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి. 5 sin x plus 3 cos x by 4 sin x sin 5 2x sin plus 4 5 sin cos 2x x. 4 sin 2x plus 5 cos x sir. చూడండి ఇక్కడ ఇందులో మాత్రం మనం పై ప్లస్ ఎక్స్ రాసాం అనుకోండి, ఆ విధంగా వస్తుందా? రాదు కదా మనకి, రాదు sir. మైనస్ తేడా వచ్చేస్తాయి. అలాగే
ఇబ్బంది అవుతుంది ఇక్కడ. ఎందుకంటే పై ప్లస్ అని రాస్తే ముందు న్యూమరేటర్ లో మైనస్ మైనస్ వస్తుంది, డినామినేటర్ లో అక్కడ పై ప్లస్ అని రాస్తే కనుక మనకి 2π + 2x అయిపోతుంది. 2π + 2x అయిపోయిందంటే అక్కడ ప్లస్ అయిపోతుంది డినామినేటర్ లో సైన్. అలాగే కాస్ ఏమో నెగిటివ్ అయిపోతుంది. మరి మైనస్ క్యాన్సిల్ చేయడానికి ఉండదు. మీకు అర్థమైందని చెప్పింది ఏమన్నా? అర్థమలేదు? అర్థమైందా? let f of x equal to y sin x plus 3 cos x by 4 sin 2x plus 5 cos x. దట్ ఈక్వల్ ఇక్కడ ఏం చేద్దాం అంటున్నావు? f of x plus pi ఈక్వల్ టు ఏం చేద్దాం అంటే ఇక్కడ ఇందులో రాద్దాం. ఇక్కడ సరిపోద్దా? సరిపోదు. లేదా ఇక్కడ రాసానా? ఎస్ సార్. అప్పుడు ఏమైనా వస్తుందంటే ఇక్కడ 5 into sin 5 5 plus x plus x plus 3 into cos 5 plus x plus 4 into sin 2 into pi plus x into 5 plus x plus 5 plus into 5 cos into cos 2 pi plus 5 plus x. ఇప్పుడు ఇది ఏమైనా వస్తుందంటే మైనస్ 5 sin x వస్తుంది, మైనస్ 3 cos x బై 4 into sin 2π plus 2x వస్తుంది, మైనస్ 5 cos x వస్తుంది. అవునా? ఎస్ సార్. దట్ ఈక్వల్ టు మైనస్ 5 మైనస్ కామన్ తీస్తే 5 sin x plus 3 cos x by 4 into sin 2π plus అంటే ఫస్ట్ క్వాడ్రంట్ sin పాజిటివ్ కాబట్టి sin 2x అయిపోతుంది. ఎస్ సార్. మైనస్ 5 cos x అయిపోతుంది. ఇది నాట్ ఈక్వల్ టు f of x కదా? అవును సార్. సార్ నాట్ ఈక్వల్స్. ఇప్పుడు ఏం చేద్దాం అంటే మనం f of 2π plus x ఈక్వల్ టు ఎస్ సార్. అది x plus 2π, సారీ ఇది ఎలాగ మారుతాం? f of అలాగే x నాకు plus తెలుసు. ఏదైనా ఒకటే మన పీరియడ్ చూపించినప్పుడు f of x plus p ఈక్వల్ f of x అని చెప్పాను తప్ప f of p plus x ఈక్వల్ f of x అనలేదు కదా. అందువల్ల అవును సార్. f of x plus 2π ఈక్వల్ టు ఏం రాయొచ్చు? 5 into sin into 5 sin 2x plus into cos into 2pi plus x by 4 into sin by 4 into sin into 2 into 2π 2 plus x into 2pi plus x plus 5 into cos 2pi 2π plus plus x 2π plus x. that equal to 5 sin x 5 sin x plus 3 cos x cos x by 4 sin 4 4pi plus sin 2x into plus sin into 4pi 5 plus cos 4x 4 ఒక విషయం 4pi 2π plus 4x 2x plus 5 cos x. 2x sir. yes sir. 5 cos x 5 sin x 5 plus sin x plus 3 cos x by by 4 sin. ఇక్కడ 4π అంటే 2 కంప్లీట్ రొటేషన్స్ అయిపోయింది. this is కంప్లీట్ first రొటేషన్ quadrant అయిపోయింది of first కాబట్టి sin 2x రాసేయచ్చు. 2x sir plus 5x is equals to f of x sir. రాసుకోవచ్చుగా? yes sir అయింది sir. Therefore the period of f of x equal to 2π. అర్థమైందమ్మా? yes yes sir. sir అర్థమైంది. తర్వాత క్వశ్చన్ చూడండి. రోమన్ నెంబర్ 2 లో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. మీరు చేసేస్తారండి సెకండ్ క్వశ్చన్ ఫస్ట్ క్వశ్చన్ అది ఏ అది ఫస్ట్ నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. సెకండ్ క్వశ్చన్ చూడండి. సెకండ్ బిట్ వాడు ఏమన్నాడు? ఫర్ వాట్ వాల్యూస్ ఆఫ్ ఏ ఇన్ ద ఫస్ట్ క్వాడ్రంట్ ద ఎక్స్ప్రెషన్ ఈజ్ పాజిటివ్ అంటున్నాడు. ఎక్స్ యొక్క ఏ వాల్యూస్ కి ఆ ఎక్స్ప్రెషన్ అనేది పాజిటివ్ అవుతుంది అంటున్నాడు. ఏమండి ఫస్ట్ క్వాడ్రంట్ లో యాంగిల్ ఎలా ఉంటుందండి? 0 కి 90 కి మధ్యలో ఉంటుంది సార్.
0కి 90కి మధ్యలో ఉంటుంది అవునా? కాబట్టి మనం ఏం చేద్దాం అంటే ప్రూవ్ దట్ cos 3a plus sin 3a by cos a minus sin a equal to 1 plus 2 sin 2a అని చెప్పి ప్రూవ్ చేయమంటున్నాడు. ఏమండి? ఎస్ సార్. cos 3a plus sin 3a by cos a minus sin a. మనం ఇంతకీ cos c plus cos d ఫార్ములా ఇంకేం చెప్పుకోలేదు కదా మనం, sin c minus sin d. లేదు సార్. కాబట్టి సార్ ఇందులో చెప్పుకోలేదు సార్, తర్వాత వస్తుంది. ఇందులో చెప్పుకోలేదు. ఎస్ సార్. ఇప్పుడు cos 3 అంటే ఏం రాసుకోవచ్చు? ఫార్ములా సార్ ఆ 4 cos cube a minus 3 cos a సార్. వాడు ఇచ్చింది cos 3a plus sin 3a by cos a minus sin a దట్ ఈక్వల్ టు cos 3 అంటే ఏం రాసుకోవచ్చండి? 4 cos cube a minus cos cube a minus 3 cos a సార్. అలాగే sin 3a అంటే 3 sin a 3 sin a minus minus 4 sin 4 cube a. ఎస్ సార్, 4 sin cube a. కనిపిస్తుంది చెప్పు. కనిపిస్తుంది సార్. బై cos a minus దట్ ఈక్వల్ టు ఇక్కడ ఈ రెండిట్లో 4 కామన్ తీయండి. 4 కామన్ తీస్తే cos cube a minus sin cube a. ఈ రెండిట్లో -3 కామన్ తీయండి. -3 కామన్ తీస్తే cos a minus sin a అని వస్తుంది. ఎస్ సార్. బాబు బై cos Yes, sir, a yes, minus sin a. మళ్ళీ ఈ రెండిట్లో cos a minus sin a కామన్ తీయడం కోసం మనం ఏం చేద్దాం అంటే a క్యూబ్ మైనస్ b క్యూబ్ అంటే a మైనస్ b ఇంటూ a స్క్వేర్ ప్లస్ ab ప్లస్ b స్క్వేర్ అని రాయొచ్చు. కాబట్టి డైరెక్ట్ గా నేను కామన్ తీసేచ్చే cos a minus sin a. ఎస్ సార్. ఎస్ సార్. లేదా చూడండి 4 ఇంటూ a క్యూబ్ మైనస్ b క్యూబ్ అంటే a మైనస్ b ఇంటూ a స్క్వేర్ ప్లస్ ab ప్లస్ b స్క్వేర్ కింద రాయొచ్చు. కాబట్టి అవును సార్. cos a minus sin a ఇంటూ cos a minus sin a ఇంటూ ఇంటూ a స్క్వేర్ ప్లస్ ab ప్లస్ b స్క్వేర్ అంటే cos స్క్వేర్ a ప్లస్ sin స్క్వేర్ a ప్లస్ ప్లస్ cos sin a cos a sin a మైనస్ 3 ఇంటూ cos cos a minus sin a cos a sin బై cos a minus sin a. ఇదంతా కూడా న్యూమరేటర్ లోనే. మీకు అర్థమవుతుందో లేకపోతే వేరే పేజ్ లో మళ్ళీ చేయనా? అర్థమైంది సార్. మీకు అర్థమైందా? వేరే పేజ్ చేయనా లేకపోతే? అర్థమైంది సార్. ఎస్ సార్. ఈ రెండిట్లో cos a minus sin a కామన్ తీస్తే ఈ 4 లోపలికి పంపించేస్తే లేదంటే 4 కూడా బయట ఉంచండి. 4 ఇంటూ cos స్క్వేర్ a ప్లస్ sin స్క్వేర్ a అంటే 1 ప్లస్ cos a sin a అవుతుంది బై మళ్ళీ -3 ఒకటి ఉంటుంది కదా ఇక్కడ. Yes. అవును సార్. అలా అయితే 4 లోపలిగా పంపించేయాలి. అప్పుడు 4 ప్లస్ 4 cos a sin a అవుతుంది. ఫోన్ ఇంకో స్టెప్ రాద్దాంలేండి, నష్టమే ఉంది. 3 cos a minus sin a బై cos a minus sin a. ఇప్పుడు ఈ రెండిట్లో cos a minus sin a కామన్ తీయండి. cos a minus sin a ఇంటూ ఇక్కడ 4 తో మల్టిప్లై చేస్తే 4 ప్లస్ 4 cos a sin a sin a మైనస్ -3 అని వస్తుంది 3 బై cos a minus sin a. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ 4 - 3 అంటే 1 కదా. 1 సార్. 4 cos a sin a నేను 2 ఇంటూ 2 sin a cos a కింద రాసుకోవచ్చండి. ఎస్ సార్, రాసుకోవచ్చు సార్. అంటే 1 + 2 ఇంటూ 2 sin a cos a sin 2a సార్. ఎస్ సార్. అదే ప్రూవ్ ఏమంది? ఎస్ సార్. ఎస్ సార్. అదండి. తర్వాత క్వశ్చన్ చూడండి. ప్రూవ్ దట్ cot π/4 - θ ఈక్వల్ టు cot 2θ by 1 - sin 2θ and hence find the value of cot 15 degrees అన్నాడండి. ఏమండి? ఎస్ సార్. ఎస్ సార్. ఎస్ సార్. సెకండ్ లో ఫస్ట్ బిట్. వాడు cot π/4 - θ ఈక్వల్ టు ప్రూవ్ చేయమన్నాడు. ఇది మనం ఇంకొక విషయం, cot π/4 - θ తీసుకుని cot 2θ - sin 1 - sin 2θ అని ప్రూవ్ చేయాలి.
జనరల్ గా కాట్ ఏ మైనస్ బి ఫార్ములా ఏంటి? కాట్ ఏ కాట్ బి ప్లస్ 1 బై కాట్ బి మైనస్ కాట్ ఏ. Yes, sir. అవునా? Yes, sir. చూడండి Yes, sir. కాట్ పై బై 4 మైనస్ థీటా ఈక్వల్ టు కాట్ ఏ కాట్ బి అంటే కాట్ పై బై 4 కాట్ థీటా ప్లస్ 1 బై ప్లస్ 1 బై కాట్ cot థీటా theta minus cot pi by Cot 4 theta minus cot pi by 4. is equals ఏమన్నా to 1 వస్తుందంటే into 1 ఇంటూ కాట్ థీటా 1 into కాట్ cot థీటా theta plus 1 by Cot cot theta theta minus 1. Cot theta minus. Cot theta plus 1 by cot theta minus 1, sir. ఇప్పుడు దీని కాట్ థీటా ప్లస్ 1 ని మనం ఇలా రాసుకోవచ్చే. చూడండి ఒకసారి 1 కాస్ థీటా బై సైన్ థీటా అని రాసుకోవచ్చే. Yes, sir. రాసుకోవచ్చు, sir. Yes, sir. Plus రాసుకోవచ్చు. 1. కాస్ థీటా బై సైన్ థీటా Cos theta by మైనస్ sin theta minus 1. న్యూమరేటర్ చూడండి ఎల్సిఎం చేస్తే Sin కాస్ theta థీటా ప్లస్ సైన్ థీటా బై కాస్ థీటా సైన్ థీటా బై by కాస్ cos థీటా theta plus sin theta బై Sin theta, sir. sin theta. Sin theta Sin cancel. theta cancel, sir. Cos Cos theta theta plus plus sin Plus theta sin theta by cos theta minus sin minus sin theta. theta. ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేద్దామంటే 1 మైనస్ 2 సైన్ థీటా కాస్ థీటా రావాలి. కాట్ బి ప్లస్ 1 బై కాట్ బి ప్లస్ కాట్ ఏ అయింది. కాట్ బి మైనస్ కాట్ ఏ అయింది. కాట్ ఏ ప్లస్ కాట్ బి కాట్ బి ప్లస్ 1 బై కాట్ బి మైనస్ కాట్ ఏ సరిపోయింది. ఏమో అవుతుంది, రివర్స్లో అవుతుంది. అవునండి, కాట్ ఏ మైనస్ బి అంటే ఫార్ములా కాట్ ఏ కాట్ బి ప్లస్ 1 బై కాట్ బి మైనస్ కాట్ ఏ కదా, అంతేగా? B minus A, sir. Correct, sir. Formula. కరెక్ట్ రాశారు సార్ మీరు. Formula correct, sir. అదే కాట్ థీటా ప్లస్ 1 బై కాట్ థీటా మైనస్ 1 వచ్చింది. కాస్ థీటా ప్లస్ సైన్ థీటా బై కాస్ థీటా మైనస్ సైన్ థీటా వచ్చింది. కాస్ థీటా ప్లస్ 1 బై కాస్ థీటా మైనస్ 1 వచ్చింది. ఇప్పుడు చూడండి అమ్మాయి, దీన్ని నేను కాస్ థీటా మైనస్ సైన్ థీటాతో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తాను. Yes, sir. Yes, sir. సైన్ థీటా ఇంటూ కాస్ థీటా మైనస్ సైన్ థీటా బై కాస్ థీటా మైనస్ సైన్ థీటా. బాబు Yes, sir. దట్ ఈక్వల్ టు ఏమని వస్తుందంటే ఇక్కడ a Cos ప్లస్ b అంటే theta ఏమైంది? minus a sin స్క్వేర్ మైనస్ b theta. స్క్వేర్ కదా. Cos square theta minus sin square theta, sir. కాస్ స్క్వేర్ థీటా మైనస్ సైన్ స్క్వేర్ థీటా బై కాస్ థీటా మైనస్ సైన్ థీటా హోల్ స్క్వేర్ అవుతుంది. Yes, sir. బాబు ఎస్ సార్. కాస్ థీటా మైనస్ సైన్ థీటా హోల్ స్క్వేర్. ఇప్పుడు చూడండి ఒకసారి, కాస్ స్క్వేర్ థీటా మైనస్ సైన్ స్క్వేర్ థీటా అంటే కాస్ 2 థీటా కదా. Cos 2 theta by ఎస్ సార్. ఇది ఎక్స్పాండ్ చేయండి. a cos స్క్వేర్ ప్లస్ square b theta స్క్వేర్ plus sin square theta. Cos square theta plus sin square theta minus 2 sin theta cos theta, sir. 1 minus 1 minus 2 sin theta cos theta, sir. 1 minus sin 2 theta, Theta sir. cos theta, sir. Sin theta అవుతుంది. Yes, sir. Yes, sir. అదే కదా వాడు ప్రూవ్ చేయమంది. Yes, sir. Yes, sir. Cos 15 వాల్యూ ఫైండ్ వచ్చాం మనం. మనం రివర్స్ లో కూడా తీసుకుని చేయొచ్చు అమ్మాయి. RHS తీసుకుని కూడా LHS ప్రూవ్ చేయొచ్చు. అర్థమైందా? Yes, sir. Yes, sir. Yes, sir. అలా కూడా చేసుకోవచ్చు కావాలంటే. కాబట్టి ఇక్కడ కాట్ పై బై 4 మైనస్ థీటా అంటే ఇది వచ్చింది కాబట్టి కాట్ పై బై 4 మైనస్ థీటా ఈక్వల్ టు ఈ వాల్యూ వచ్చింది. ఏమండి? కాబట్టి వాడు ఏం ప్రూవ్ చేయమన్నాడు? ఫైండ్ అవుట్ చేయమన్నాడు. కాట్ 15 డిగ్రీస్ ఫైండ్ అవుట్ Cos 15 degrees, sir. మనం ఏం చేద్దామంటే పుట్ థీటా ఈక్వల్ టు 30 డిగ్రీస్ ఇన్ ఈక్వేషన్ 1. Yes, sir. We get cot pi by 4 అంటే 45 degrees. 45 degrees minus 30 degrees equal to cos cos 2 60 into degrees. 30 degrees. Okay. 2 into 30 30 degrees by by 1 1 minus minus 2 into 30. sin sir. 2 into 30, sir. అంటే ఇది cot 15 degrees Cos equal 15 to degrees is equals to cos Cos 60 by 1 60, minus sir. sin 60, sir.
1 minus sin 60 sir. equals to 1/2 1 by 2. 1/2 by 1 minus root 1 minus root 3 by 2 sir. 1/2 by 1/2 by 2 minus root 3 2 by minus 2. root 3 by 2. Yeah. 2 cancel sir. Yes And sir. 1 2 by to 2 cancel minus 1 minus minus root 3. 2 plus root 3 by 2 minus root 3 sir. 2 plus root plus 3. root 2 plus root 2 plus root 3 by 2 plus Yes root 3. sir. plus root 3 by minus 1 4 minus 3. 4 minus plus అర్థమైంది లేకపోతే 1 2 sir. స్క్వేర్ మైనస్ అర్థమైంది సార్, అర్థమైంది అర్థమైంది సార్, అర్థమైంది. అర్థమైంది సార్. దట్ ఈక్వల్ టు ఏమైనా వస్తుంది 2 plus root 3 by 1 దట్ ఈక్వల్ టు 2 plus root 3 సరిపోయిందండి. ఎస్ సార్, సరిపోయింది. Yes sir. ఇది మనం ఆర్హెచ్ఎస్ కూడా తీసుకుని చేయొచ్చు. ఆర్హెచ్ఎస్ తీసుకుని చేస్తే ఇలా వెనక నుంచి వెళ్ళిపోతాం ఈ స్టెప్. అవును సార్, అవును సార్. ఎస్ సార్. Yes sir. అది మెథడ్ 2 కింద చేద్దాం. అంటే 1 plus 2 sin 2a అది తీసుకుని మళ్ళీ వెనక నుంచి చేయాలా సార్ అది? Cos 2 theta is equals to 1 minus sin 2 theta తీసుకుంటాం సార్. అప్పుడు cos theta is equals to cos square theta minus sin square theta. cos square theta minus sin square theta by ఈ 1ని sin square theta plus cos square theta minus 2 sin theta cos theta అని రాయొచ్చు. దట్ ఈక్వల్ టు Yes sir. cos square theta minus sin square theta by దీన్ని నేను ఏం చేస్తానంటే cos theta minus sin theta హోల్ స్క్వేర్ కింద రాస్తాను. బాబు ఎస్ సార్. మీరు ఏం రాద్దాం అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫామ్ లో ఉంది కాబట్టి a ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే cos theta plus sin theta ఇంటూ cos theta minus sin cos theta theta minus sin theta by by cos theta minus sin theta whole square sin theta whole square. అంటే cos theta plus Cos sin theta theta plus by sin theta by cos theta minus sin theta. నాకు కాట్ లో ఆన్సర్ రావాలి కాబట్టి ఇక నేను ఏం చేస్తానంటే సైన్ తో డివైడ్ చేస్తాను. yes Yes sir. సైన్ కామన్ తీసాను బయటికి. సైన్ theta కామన్ తీస్తే Cos cos theta by theta sin theta by sin theta minus minus 1 sin 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 cancel sir. పోతే Cos theta plus 1 cot theta plus cot 1 theta by plus 1 by cot theta minus 1. మళ్ళీ దీన్ని ఎలా రాయొచ్చు మనం 1 into cot theta plus 1 by 1 ఇంటూ ఇక్కడ రాసుకుందాం ఎందుకు మళ్ళీ cot pi by 4 into cot theta plus 1 by cot theta minus cot pi by 4 cot అనే pi by 4 yes sir. Cot pi by 4 minus theta sir. దీన్ని మనం cot pi by 4 minus theta అని రాసుకోవచ్చు. Yes sir. ఇలా రాసిన తర్వాత మళ్ళీ ఈ ప్రాసెస్ అంతా మామూలే. ఆ ప్రాసెస్ అంతా మీరు చేసుకోండి ఇక్కడ బాబు. Okay sir. అర్థమైందా? cot Yes, 50 sir. degrees ఫైండ్ అవుట్ చేయడం మామూలే. మళ్ళీ ఇది ఈక్వేషన్ 1 అనుకుని ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకోవడం ఇవన్నీ మామూలే. ఇక్కడ నుంచి మళ్ళీ మామూలే బాబు. అంటే థీటా ప్లేస్ లో 30 తీసుకుని అదేనా సార్ మళ్ళీ? అదే మామూలే. అది చేసింది ఏమా? ఎస్ సార్. తర్వాత క్వశ్చన్ చూడండి అమ్మా. theta is lie in the theta lies in the third quadrant. థర్డ్ క్వాడ్రంట్ సార్. Sin theta equal to minus 4/5 Sin then theta equals find the minus value of cosecant theta by 2. theta by 2 and tan theta by 2 sir. tan theta by 2 సార్. అయితే ఇప్పుడు theta అనేది థర్డ్ క్వార్టర్ లో ఉంటే theta by 2 అనేది ఏ క్వార్టర్ లో ఉంటుంది? థీటా థర్డ్ ఫస్ట్ క్వాడ్రంట్ సార్. 180. అయ్యి బాబోయ్. సెకండ్ క్వాడ్రంట్ లో ఉంటుంది సార్. మరే చూడండి ఎస్ సార్. ఎస్ సార్. సెకండ్ బిట్ అమ్మా. ఈవెన్ sin theta equal to minus 4/5 and theta belongs to Q3. That is ఏమవుతుంది? pi less than theta less than 3 pi by 2 అవుతుందండి. 3 pi by 2 సార్. Yes sir. 3 pi by 2. yes sir దీని నుండి pi by 2 less than theta by 2 less than
3π/4 అవుతుంది. 3π/4. ఎస్ సార్. That implies θ/2 belongs to Q2 ఏనా? Yes, sir. ఎస్ సార్. 90 135 మధ్యలో అంటే Q2 కదా. ఎస్ సార్. చూడండి, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుని చేయొచ్చు. చేయొచ్చు కానీ ఇక్కడ sin θ ఇచ్చాడు, cosecant θ/2 అడుగుతున్నాడు. అంటే 1/sin θ/2, tan θ/2 అంటే మళ్ళీ sin θ/cos θ/2 వస్తుంది. sin θ/2 వాల్యూ ఫైండ్ చేయాలి సార్ ఫస్ట్ ఇక్కడ. sin θ/2 ఫైండ్ అవుట్ చేయాలంటే మనం cos లో అప్లై చేసుకోవాలి. అంటే cos θ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి ముందు. ఎస్ సార్. అవును సార్. చూడండి, cos θ ఈక్వల్ టు మనకి ఏమొస్తుంది, థర్డ్ క్వాడ్రంట్ అండి. ఇప్పుడు ట్రయాంగిల్ వేస్తున్నాం అనుకోండి, మైనస్ 4/5 అంటే 4 5 4 3 5 3 వస్తుంది సార్. 3 వస్తుంది సార్. మైనస్ -3/5 సార్. ఇప్పుడు ఈసారి చూడండి, దీని నుండి sin θ/2 sin Is equals θ/2 to- వాల్యూ ఫైండ్ చేయాలి సార్. చూడండి, sin θ/2 is equals to plus or minus root ప్లస్ over ఆర్ మైనస్ రూట్ ఓవర్ plus 1 or minus root over 1 minus cos θ/2. Cos θ/2 ఎస్ సార్. plus or minus root over 1 minus 1 minus cos θ Plus అంటే అయిపోతుంది plus సార్, 3/5. 3/4 3/5/2 సార్. ఇదేమవుతుంది 8/10 అనే yes sir. 8/10 సార్. 8/5. Yes sir, 8/10. 8/10 ఎస్ సార్. ప్లస్ ఆర్ మైనస్ 2/√5 అనే. ఎస్ సార్. Yes, sir. θ/2 అనేది సెకండ్ క్వాడ్రంట్ లో ఉంటుంది Second కాబట్టి quadrant sin కాబట్టి. positive కాబట్టి సెకండ్ క్వాడ్రంట్ లో 2/√5 అనే. ఎస్ సార్. 2/√5. Yes sir. నిజంగా అలాగే ఇప్పుడు వాడు అడిగింది ఏంటి, cosecant θ/2 ఈక్వల్ ఏమవుతుంది? రైట్ యాంగిల్ ట్రయాంగిల్ చేయండి సార్. 1 ఇంకా దీన్ని 1/, చేస్తే వచ్చేస్తుంది. Ah, yes, sir. 1/2. ఏదో పని చేయండి, sin cos θ/2 θ/2 కూడా ఫైండ్ అవుట్ చేసిన తర్వాత అప్పుడు రెండు కలిపి చేద్దాం. cos θ/2 చేసాం అనుకోండి, అప్పుడు మనకి ఏమని వస్తుంది, cos θ/2 అంటే ప్లస్ మైనస్ స్క్వేర్ ఆఫ్ 1 minus sin square θ/2 కదా. ఎస్ yes. plus or minus root over 1 minus cos Yes. θ/2. దట్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ ఆఫ్ 1 minus sin square θ/2 అంటే 4/5 ఏనా? Yes, sir. 4/5. 4. Yes sir, yes sir. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకొచ్చి మనోడు చెప్పినట్టు ఇది కూడా చేయక్కర్లేదు. ఎస్ సార్. జస్ట్ నువ్వేనా అదేనా అంటున్నావు నువ్వు? ఎస్ సార్, డైరెక్ట్ తీసుకుంటే వచ్చేస్తాయి కదా సార్ వాల్యూస్. ఇప్పుడు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నాం అనుకోండి, θ/2 సార్. 2/√5 అంటే ఇక్కడ 2 అవుతుంది, ఇది √5 అవుతుంది. ఇది స్క్వేర్ చేసి ఇందులో తీసేస్తే 1 వస్తుంది ఇక్కడ, అవునా? అవును సార్. దీని నుండి cos θ/2 ఈక్వల్ టు ఏమవుతుంది? 1/√5 1/, మరి θ/2 అనేది ఏ క్వాడ్రంట్ లో ఉంది? సెకండ్ క్వాడ్రంట్ కాబట్టి cos minus θ/2 1/√5 sir. -1/√2 సార్. √5 sir. √5 సార్. √5 ఎస్ సార్. నెక్స్ట్ ఇప్పుడు నౌ cosecant θ/2 ఈక్వల్ టు ఎలా రాసుకోవచ్చు? 1 సార్ by sin రాయకలేదు సార్, θ/2 డైరెక్ట్ sir. ట్రయాంగిల్ నుంచి రాసేసుకోవచ్చు కదా సార్. ఇంకా అలా అయితే అలాగే రాసుకోవచ్చు కదా, మర్చిపోయాను ఇవన్నీ ఎందుకు? అవును ఎస్ సార్. సార్, డైరెక్ట్ రాసుకుంటే Hypotenuse by opposite sir. హైపోటెన్యూస్ బై ఆపోజిట్ సైడ్ రాసుకుంటే సరిపోతుంది కదా సార్. సరే, cosecant θ/2 ఇంకెందుకు ఫైండ్ అవుట్ చేయడం? cos θ/2 ఎందుకు ఫైండ్ అవుట్ చేయడం? అది కూడా అక్కర్లేదు. అవును సార్, డైరెక్ట్ sin θ/2 నుంచి ట్రయాంగిల్ తీసుకుని cosecant θ tan θ రాసేసుకోవచ్చు. cosecant θ/2 సరిపోద్ది. tan θ/2 ఇంకేం అక్కర్లేదు, ఇంకేం అక్కర్లేదు ఇది. ఎస్ సార్. ఇప్పుడు దీని నుండి cosecant θ/2 అంటే ఏమవుతుంది? cosecant θ/2 ఈక్వల్ టు
హైపోటెన్యూస్ బై ఆపోజిట్ సైడ్ సార్ Root రూట్ pi by 5/2 2, సార్ 1/sin దీని రివర్స్ వస్తుంది కదా, root అంటే 5/2 రూట్ sir. yes sir రూట్ 5/2 సార్ Yes sir. ఎస్ సార్ అలాగే tan θ/2 ఈక్వల్ టు 2/1 sir. 2 sir. 2/1 అంటే 2, కాకపోతే θ/2 సెకండ్ క్వార్టర్ లో ఉంది కాబట్టి tan నెగిటివ్ కాబట్టి -2 -2 sir. -2 అవుతుంది సార్ అంతే సార్ ఇక్కడమే ఇచ్చారు Yes, సార్ sir. అవి ఇచ్చారు సార్ అంతే. Yes, sir. నెక్స్ట్ థర్డ్ బిట్ చూడండి, థర్డ్ బిట్ కూడా ఇదే మోడల్ అమ్మాయి, మీరు చేస్తారు ఇదేమో. Yes sir. Try చేస్తాం చేస్తాం sir. సార్ yes sir ఇక్కడ ఒకసారి చూడండి, వాడు 450 డిగ్రీస్ లెస్ దాన్ థీటా లెస్ దాన్ 540 డిగ్రీస్ అని ఇచ్చాడు. అంటే ఏ క్వార్టర్ అంటే చెప్పండి, సెకండ్ క్వార్టర్ నుంచి సార్ సెకండ్ క్వార్టర్ అంటే ఎస్ సార్ అవును సార్. ఇప్పుడు θ/2 చేశారు అనుకోండి, θ/2 చేస్తే 225 డిగ్రీస్ లెస్ దాన్ θ/2 లెస్ దాన్ 270 డిగ్రీస్ వస్తుంది. అప్పుడు ఏ క్వార్టర్ అవుతుంది, థర్డ్ క్వార్టర్ అంటేనే. ఎస్ yes సార్ sir ఇప్పుడు సైన్ థీటా ఇచ్చాడు కాబట్టి దీని నుండి మనం కాస్ థీటా ఫైండ్ అవుట్ చేసి దాని నుండి మనం సైన్ θ/2 కానీ ఏదో ఫైండ్ అవుట్ చేసి చేస్తే ఆటోమేటిక్ గా వచ్చేదిగా ట్రయాంగిల్ వేసుకుంటే. Yes sir. yes sir చేస్తాం sir మేము. ఇది చేస్తారా ఇది? Yes sir. చేస్తాం Yes సార్ sir. నేను చేస్తాను చేస్తాం సార్ సరే, తర్వాత ఫోర్త్ క్వశ్చన్ చూడండి. Prove that 1 by cos 290 degrees plus 1 by root 3 into sin 250 degrees equal to 4 by root 3 అని చెప్పి ప్రూవ్ చేయమంటున్నాడు. ఏమంటే చూడండి, ముందు వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసేస్తాను నేను, ఎందుకంటే మొత్తం అందులో మార్చుకుంటే నాకు టైం వేస్ట్. అర్థమైందా? అందులో మారుద్దాం అయితే. కాస్ 290 ఎలా రాసుకోవచ్చు? 270 + 30 సార్ 30 degrees. 270 + 30 20 360 - 70 కింద రాసుకోవచ్చు సార్. 270 + 20 రాయొచ్చు సార్, లేకపోతే 360 - 70 కింద రాయొచ్చు సార్. చూడండి, కాస్ 270 + 20 కింద రాశానండి. మరి కాస్ 270 ప్లస్ అంటే ఫోర్త్ క్వార్టర్ లో కాస్ పాజిటివ్ కాబట్టి సైన్ 20 అయిపోతుందండి ఇది. Sin 20 degrees sir. నెక్స్ట్ సైన్ 250 డిగ్రీస్ అంటే సైన్ 270 - 20 అని రాసుకోవచ్చండి. 20. Yes sir. దట్ ఈక్వల్ ఇది ఎలా మారిపోతుందండి, కాస్ 20 డిగ్రీస్ కింద Cos మారిపోతుంది, 20 మైనస్ degrees sir. ఎస్ సార్ మైనస్ కాస్ 20 డిగ్రీస్ కదా. Yes sir. ఎస్ సార్ Now, ఇప్పుడు వాడు ఇచ్చిన వాల్యూ తీసుకుందాం, 1 by cos 290 degrees plus 1 by root 3 into sin 250 degrees ఈక్వల్ టు మనం ప్రూవ్ చేసిన 4 by root 2 అని మనం ప్రూవ్ చేయాలి బాబు. Yes sir. అది తీసేసుకో. ఎస్ సార్ చాలా మంది ప్రూవ్ చేయాల్సింది తీసేసుకుంటారు, అది నాకు ఆశ్చర్యం. ఇప్పుడు దీని కాస్ 290 బదులు ఏం రాసుకోవచ్చు, 1 by sin 20 degrees sir. అలాగే దీని బదులు ఏం రాసుకోవచ్చు, -1 by cos 20 degrees sir. root 3 into cos 20 degrees sir. Yes. ఎల్సిఎం చేస్తే ఏమొస్తుంది, root 3 into sin 20 cos 20. 3 sin 220 cos 20 ఇప్పుడు ఇది క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే root 3 cos 20 3 cos 20 minus sin 20 sin 20 degrees sir. ఇప్పుడు ఇది ఏం చేద్దాం అంటే మనం 2 తో మల్టిప్లై చేసి డివైడ్ చేద్దాం, న్యూమరేటర్ డినామినేటర్ రెండింటిని కూడా. అర్థమవుతుందా? ఎస్ సార్ ఎస్ సార్ 2 into రెండింటిని మల్టిప్లై డివైడ్ చేద్దాం. root 3 cos 20 degrees by minus sin 20 degrees by 2 by 2 into ఇది ఓపెన్ చేద్దాం, 1/2 into 2 into
అదే √3/2 ఇంటూ √3/2 ఇంటూ sin 20 degrees ఇంటూ cos 20 degrees అని రాసుకోవచ్చండి. ఎస్ సార్ రాసుకోవచ్చు సార్. అర్థమైందా మీకు ఇది స్టెప్? ఆ. అర్థమైందా? అర్థమైంది సార్ స్టెప్. 2 క్యాన్సిల్ అయిపోతే √3 sin 20 degrees. ఇది సపరేట్ చేయండి. ఈ 2 పైకి వెళ్ళిపోతే 4/√3 అవుతుందా? ఎస్ సార్. న్యూమరేటర్ లో ఇది సపరేట్ చేయండి. √3/2 ఇంటూ cos 20 degrees మైనస్ మైనస్ 1/2 ఇంటూ sin 20 degrees బై ఇది 2 sin a cos a లా ఉంది. sin 2a కాబట్టి ఫార్ములా sin 2 ఇంటూ 20 degrees అవుతుందండి. ఎస్ సార్. ఇప్పుడు న్యూమరేటర్ లో వచ్చేది కూడా సైన్ లో వచ్చేలా మనం అడ్జస్ట్ చేసుకోవాలి. సైన్ లో వచ్చేలా అడ్జస్ట్ చేసుకోవాలంటే ఒకటి కాస్ లో ఉండాలి, ఒక సైన్ లో ఉండాలి. ఇక్కడ కాస్ లో ఉంది కాబట్టి దీన్ని సైన్ లో రాయాలి, ఇక్కడ సైన్ లో ఉంది కాబట్టి ఇది కాస్ లో రాయాలి. అర్థమైందా? ఎస్ సార్ అర్థమైంది సార్. అంటే 4 ఇంటూ దీని సైన్ లో రాస్తే sin 60 sin degrees అని 60 రాస్తుంది. degrees into cos sin 20 60 degrees into cos minus 20. cos 60 degrees into sin 20 degrees Yes sir. by √3 sin 2 into 40 degrees. Yes sir. మళ్ళీ ఇది ఏ ఫామ్ లో ఉంది? 4 into sin a minus b sir. sin a minus sin a minus b అంటే sin 60 degrees minus 20 60 degrees minus 20 sir. by sin 40 sin degrees. 40 degrees. Yes sir. 4 into sin 4 40 into sin degrees 40 by degrees by √3 sin 40 degrees sir. sin 40 cancels. sin 40 cancel sir. 4/√3. Yes sir. అర్థమైందమ్మా? Yes sir. Yes sir అర్థమైంది సార్. ఈ విధంగా చేయాలి. Yes sir. తర్వాత